హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. ఓం శ్రీ కామాక్షయ నమః. భగవద్భక్తులారా, శ్రీ మూక పంచశతిలోని మూక కవి విరచిత పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు అమ్మవారి పాదపద్మాలను మరిన్ని చక్కటి అంశాలతో వర్ణించి స్మరించి తరిద్దాం. అవిశ్రాంతం తిష్టన్న కృత కవచః పంజరపుటీ కుటీరాంతః ప్రౌఢాం నఖరుచి సటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమో వేదంతేంద్రం తవ చరణ కంఠీరవపతిః. తల్లి, నీ చరణము సింహరాజము వేద గుహలనే కుటీరంగా చేసుకుని నిత్యం నివసిస్తోంది. గట్టివైన గోళకాంతులనే జడలను విదిలిస్తూ ఆ సింహము నా అజ్ఞానమనే భయంకర గజరాజును ముక్కలు ముక్కలుగా చేస్తోందమ్మా. అమ్మ పాదపద్మాలుట సింహముట. మన అజ్ఞానమనేటువంటి భయంకర మదగజం ఉంది కదా మనలో, అజ్ఞానాన్ని ఆ సింహము ముక్కలు ముక్కలుగా చేస్తోందని చెప్తున్నారు మూకకవి. పురస్తా కామాక్షి ప్రచుర రసమాఖండలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిః స్మేరా బహువితనుతే నూపురరవై చమత్కృత్యాశంకే చరణయుగళీ చాటురచనాః. అమ్మా, నీ సమక్షంలో స్వర్గంలోని నాట్యగత్తెలు రసవత్తరంగా లాస్యం చేస్తూ ఉండగా నీ పాదయుగళి గోటికాంతుల నవ్వులతో కాలియందుల మ్రోతతో చమత్కారంగా వారందరినీ నీవు ప్రశంసిస్తున్నట్టు నాకు కనపడుతోందంటే సమస్తము అమ్మ పాదాలే. సరోజం నిందంతి నఖ కిరణ కర్పూర శిశిర నిశీత్కామారార్ముకుట శశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుట రుచిమయే పల్లవచయే తవా దత్తే మైత్రీం పధిక సుదృశ పాదయుగళీ. కామాక్షి పద్మాన్ని నిందిస్తూ కోటి వెలుగులనే పచ్చ కర్పూరపు చల్లదనంతో శివ శిరస్సులోని చంద్రవంక యొక్క మంచునీటితో తడుపబడినదై చక్కని కాంతిగల చిగురుటాకు గుంపుయందు మెరిసిపోతున్నదమ్మా నీ పాదాల జంట. అంటే ఆమె పాదపద్మాలు పద్మములను పరిహసిస్తున్నాయిట. ఆమె పాదపద్మముల యొక్క గోటి వెలుగులు పచ్చ కర్పూరపు చల్లదనంతో ఉన్నాయిట. అమ్మ పాదపద్మాలు ఆ శివుని యొక్క శిరస్సులో ఉన్న చంద్రవంక యొక్క మంచు నీటితో తడుపబడినాయి. అంటే అద్భుతంగా శివుడు ఏ రీతిన అమ్మవారిని విశేషమైనటువంటి ప్రేమతో అనురాగంతో ఆ మాధుర్యమైనటువంటి వర్ణన మనకు మూక కవి చేశారో చూడండి. నతానాం సంపత్తే రసవతరమాకర్షణ జపః ప్రరోహత్ సంసార ప్రసర గరిమస్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనలిన మంజీర నినదః. ఓ తల్లి, సదా శరణన్న వారికి సంపదను ఆకర్షించే జపాన్ని, మొలకెత్తే సంసార బాధా విజృంభణను ఆపివేసే స్తంభన జపాన్ని, కాముని శత్రువైన శివుని మనస్సుకు మోహన జపాన్ని చేయడానికి సమర్థమైన నీ పాద మంజీరనాదము నన్ను రక్షించుగాక. అంటే అమ్మవారిని ఎవరైతే శరణు కోరుకుంటారో వారికి చక్కటి జపం చేసే శక్తినిస్తుందట. అమ్మవారి యొక్క పాదపద్మాలను గనక మనం ఆరాధిస్తే సంసార బంధాలన్నీ స్తంభించిపోతాయి. అమ్మవారి పాదపద్మాలను గనక మనం ఆశ్రయిస్తే మన్మధునికి విశేషంగా మనము లోబడకుండా మోహన జపాన్ని మనకు అనుగ్రహిస్తుందిట. మన మనస్సు ఆమె పాదపద్మాలను మోహిస్తాయి. అంతేనండి, అదే కైవల్యం, అదే మోక్షం. వితన్వీధానాధే మమ శిరసి కామాక్షి కృపయా
పదాంభోజన్యాసం పశుపరిపృఢ ప్రాణదయితే పిబంతో యన్ముత్రాం ప్రకట ముపకంపా పరిసరే దృశానానట్యంతే నళిన భవ నారాయణ ముఖ. ఓ గురుస్వరూపిణి, పశుపతి సతి కామాక్షి, కంపానది పరిసర ప్రాంతాన్ని తగిలి ఉన్న నీ పాద పద్మ వ్యాప్తిని బ్రహ్మ విష్ణాదులు కన్నులతో తాగుతూ ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. అట్టి పాదములు నా శిరస్సునందు అనుగ్రహించు. భగవద్భక్తులారా, అమ్మవారి పాదపద్మములను ఆశ్రయించి సమస్తమైనటువంటి సంసార బంధాలను తెంచుకుని జీవన్ముక్తిని, కైవల్యాన్ని పొందేటువంటి విశేష అదృష్టాన్ని సంప్రాప్తింప చేసుకోవడానికి మూక కవి మనందరికీ మూక పంచశతిని అనుగ్రహించారు. ఆ తల్లి కంచి కామాక్షి అమ్మవారి ప్రభావాన్ని ఏ రీతిన పాదారవింద శతకంలో వర్ణించారో తరువాయి రసగుళికలలో తెలుసుకునే అదృష్టం పరమాత్మ మనకనివ్వాలని కోరుకుంటూ, ఆ తల్లి యొక్క కృపను అందరూ పొందవలసిందిగా ఎలా పొందగలరమ్మా అంటే, అమ్మవారి పాదారవింద శతకంలోని శ్లోకాలను స్మరించి తరించవలసిందిగా కోరుకుంటూ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ కామాక్షే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.